హాయ్ అండి, నమస్తే. నేను విజయలక్ష్మి విఎల్ మొహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేడిగా ఇడ్లీ చేసుకొని ఇలా ఇడ్లీ కారపొడి హోటల్ స్టైల్లో చేసుకొని ఇలా 2-3 స్పూన్ల నెయ్యి వేసుకొని నంజుకొని ఇడ్లీలు తింటే ఆ రుచే వేరండి. సూపర్గా ఉంటుంది. ఎన్ని చట్నీలు, సాంబార్లు, ఎన్ని రకాలు ఉన్నా కూడా ఈ కారపొడి, ఇడ్లీ కారపొడి టేస్ట్ వేరుగా ఉంటుందండి. స్పెషల్ అన్నమాట. ఇది ఉంటే అదొక తృప్తి. హెవీగా అనిపించదు. ఎందుకంటే మనం మొత్తం తిన్న ఇడ్లీలు అన్నీ తిన్నంత చట్నీతో తింటే హెవీగా అనిపిస్తుంది. ఇలా కారపొడి తింటే మీరు ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా రుచికి రుచి. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఎలా చేశానో చూడండి. ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉంటుంది. ఇడ్లీ స్టైల్, హోటల్ స్టైల్లోనే ఇడ్లీ కారపొడి మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో ప్రిపేర్ నేను చూపిస్తానండి. నేను కూడా ఒక వీడియో చూసి చేశాను. మనకి అందరూ చెప్పింది కరెక్ట్ కాదు కదా, అది నేను ట్రై చేశాను. కరెక్ట్గా ఉంది. చాలామంది చూసారు ఆ వీడియోస్. అది ఎలా చేశానో నేను చెప్తా చూడండి. నేను తీసుకున్న వాటికి సామాన్లు ఏమిటంటే, ఇడ్లీ కారపొడికి 200 గ్రాముల మిరపకాయలు తీసుకున్నాను, ఒక 20 రెబ్బలు కరివేపాకు, పుట్నాలు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఇది ధనియాలు అరకప్పు, జీలకర్ర 4 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు ఒక 4 గడ్డలు, సాల్ట్, ఇంకా కొద్దిగా నిమ్మప్పు కూడా తీసుకున్నాను. స్టవ్ పై కడాయి పెట్టేసి, కడాయి బాగా వేడయ్యాక మంట లో ఫ్లేమ్లో పెట్టేసి శనగపప్పు 1 కప్పు వేసుకున్నాను. 1 కప్పు అంటే సుమారు 125 గ్రాములు ఉంటుందండి. అది శనగపప్పు కొద్దిగా వేగాక 1 కప్పు మినపప్పు అదే క్వాంటిటీ ఈక్వల్గా వేసుకున్నాను. ఈ రెండింటిని కొద్దిగా వేయించుకున్నాక మళ్ళీ పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా వేగాక ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడేమో ధనియాలు కొద్దిగా నూనె వేసుకున్నానండి. ఎందుకంటే నూనె వేసుకుంటే కొద్దిగా లోపల వరకు వేగుతుంది. అలా అని మరీ ఎక్కువగా వేస్తే పప్పు మెత్తగా అవుతుంది. అందుకని కొద్దిగా చూసి వేసుకోవాలన్నమాట. నేను కొద్దిగా వేగిన తర్వాతనే నూనె వేసుకున్నాను. వీటిని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అరకప్పు ధనియాలు తీసుకున్నాను. వీటిని కూడా అలాగే వేయించుకోవాలి. కొద్దిగా మొత్తం స్విమ్లో పెట్టేసి మొత్తం వేగేసరికి నాకు సరిగ్గా అరగంట పైనే పట్టిందండి. మొత్తం నిదానంగా వేయించుకోవాలి మంచిగా. అప్పుడే పప్పులు మంచి కమ్మటి వాసన వస్తాయి. లోపల కరకరలాడుతూ టేస్ట్గా ఉంటుంది శనగపప్పు, మినపప్పు. కొద్దిగా 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి. ఇలా వేయించుకుంటూ వేస్తే కనుక మనకి అన్నీ కరెక్ట్గా ఈవెన్గా వేగుతాయి. ఇలా రోస్ట్గా కొద్దిగా అలా అని ఎర్రగా వేగకూడదు, అలా అని తక్కువ వేగకూడదు. మనం శనగపప్పు నోట్లో వేసుకుంటే కూడా కొంచెం కరకరలాడుతూ మంచి టేస్ట్ ఉంటుంది. 4 స్పూన్ల జీలకర్ర వేసుకున్నానండి. వీటిని ఇలా కొద్దిసేపు వేయించుకొని మనం చూడాలన్నమాట. కలర్ చేంజ్ అవుతుంది, కొద్దిగా ఎరుపు వస్తుంది. మరీ డార్క్ కలర్ కాకుండా కొద్దిగా ఎరుపు వచ్చిన తర్వాత వాటిని చూసి చల్లారబెట్టుకోవాలి పళ్ళల్లోకి తీసి. ఇంకా కొద్దిగా వేగాలి అనిపిస్తుంది నాకు. ఇంకా తక్కువనే ఉన్నాయండి మినపప్పు. అవి కొద్దిగా కలర్ వస్తే ఇంకా కొంచెం అవి టేస్ట్గా ఉంటాయి. అలానే నేను కొద్దిగా వేయించుకున్నాను. ఇంకా ఇప్పుడు వీటిని మనం వేయించుకొని ఒక పళ్ళల్లోకి తీసుకోవాలి. ఇలా ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి కలరు. ఇప్పుడు పప్పు చూసారా, మంచి కలర్లో ఉంది. దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. చల్లారబెట్టుకోవాలి కదా. చల్లారబెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే వేయించుకోవాలి. ఇలా నేనైతే బయట చల్లారబెట్టానండి. ఇప్పుడు కడాయిలో మళ్ళీ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఏ నూనె అయినా వేసుకోవచ్చండి. పల్లి నూనె అయినా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు 200 గ్రాములు వేసుకున్నానండి. కారం ఎక్కువగా తినాలి అనుకుంటే 1/2 కేజీ కూడా వేసుకోవచ్చు. నేనైతే మీడియం
కారం ఉంటాయండి. ఇవి మరీ కారం ఉండేటివి కావు, అస్సలు కారం ఉండకుండా కూడా లేవు. ఇలా కరివేపాకు కూడా ఒక 20 రెబ్బలు వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా కరివేపాకులో. ఇలా వేయించుకున్నారు. 2 కలిపి ఇలా వేయించుకుంటే కరివేపాకు తొందరగా వేగుతుందండి. ఇప్పుడు మిరపకాయలు కూడా మాడకుండా వేగుతాయి. ఇలా వీటిని వేయించుకుంటూ కొద్దిసేపు చక్కగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. మళ్ళీ 4 గడ్డలు వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా వేసుకున్నాను. అంటే వాటిని కొద్దిగా కొసలు అనేది కట్ చేశానండి. చివర తోకలు ఉంటాయి కదా, ఆ తోకల వరకే కట్ చేశాను. వీటిని నిదానంగా వేయించుకోవాలి. ఎప్పటిదాకా వేయించుకోవాలి అంటే మిరపకాయలు వెల్లుల్లిపాయలు అక్కడక్కడ నల్లగా కనిపిస్తాయి. మరీ నల్లగా కాదు, కొంచెము కలర్ అనేది నలుపుగా కనిపిస్తాయి. ఇది లో ఫ్లేమ్లోనే ఇలాగ వేయించుకుంటే మిరపకాయలు కూడా మంచిగా వేగాలన్నమాట. ఇలా పైకి కిందికి వేయించుకుంటే మొత్తం ఈవెన్గా వేగుతాయి. ఎండుమిరపకాయలు మనకి కారం ఉండాలండి కొద్దిగా అయినా కూడా. మరీ కారం లేని మిరపకాయలు చేసుకుంటే కూడా టేస్ట్ ఉండదు. కారపొడి ఎప్పుడైనా కూడా మనం షాప్లో కొన్నది రేటు ఎక్కువ అవుతుంది. ఇంకా మన మిరపకాయల టేస్ట్ కూడా మామూలుగా ఉంటుందండి. ఇలా ప్లేట్లో వేసుకుని అన్నీ చల్లారబెట్టుకున్నానండి. చల్లారబెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు కొద్దిగా వేగాలనిపించిందండి. నాకు కలర్ తక్కువ అనిపించింది. మళ్ళీ తీసి మళ్ళీ వేయించుకున్నాను. ఎందుకంటే వెల్లుల్లిపాయలు మెత్తగా ఉండకూడదు, పచ్చిగా ఉండకూడదు. ఎండుమిరపకాయలు కూడా గలగల్లాడాలి మొత్తం. అప్పుడే మనకి కారపొడి చక్కగా అవుతుంది. పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు కూడా గలగల్లాడాలి. ఇప్పుడు కరెక్ట్గా వేగాయండి. చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి. మనం వీడియోస్ చూసినా కూడా మన దగ్గర కూడా పొరపాటు జరగకూడదండి. 1/2 కేజీ పుట్నాలు తీసుకున్నానండి నేను. ఈ పుట్నాల పప్పు ఉంటే ఇడ్లీ కారానికి టేస్ట్ వస్తుందండి. అన్నీ చల్లారబెట్టుకున్నాను. అవి తీసుకొని ఇందులో కొద్దిగా నిమ్ముప్పు వేసుకున్నానండి. మీకు కావాలి అంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. కానీ మీరు కావాలంటే పులుపు తక్కువగా ఉండాలి అనుకుంటే కొద్దిగా కూడా వేసుకోవచ్చు. చింతపండు కాకుండా ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకుంటున్నాను. మొత్తం పప్పులన్నీ మిరపకాయలు ధనియాలు అన్నీ కలిపి ఫస్ట్ ఇలా మిక్సీలో బరకగా పట్టుకోవాలండి. పట్టుకొని మళ్ళీ ఆ సాల్ట్ వేసి కలిపి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి. అదంతా మిక్సీ పట్టి తీసి టిఫిన్లోకి ఒక 2 గంటలు, చిన్న 2 గంటలు నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని మంచిగా చేత్తోని కూడా మంచిగా నలిపినట్టుగా పిండిని మొత్తం ఇడ్లీ పౌడర్ని మంచిగా కలపాలండి. అంటే మర్దన చేసినట్టుగా ఈ నెయ్యి ఫ్లేవరు ఆ పౌడర్కి పట్టాలన్నమాట. మనకి ఇడ్లీలో వేసుకునేటప్పుడు కూడా నెయ్యి వేసుకున్నా కూడా ఇది వేయటం వల్ల ఇప్పుడు చాలా రుచి వస్తుందండి. మీకు ఇడ్లీ పౌడర్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఫ్లేవర్తో. ఇలా ఉంటుందండి ఇడ్లీ పౌడర్. మీకు రకరకాలుగా దొరుకుతుంది, కానీ ఇది హోటల్ స్టైల్ అండి. షాప్లో దొరికే పౌడర్లలో వేరుగా ఉంటాయి. ఇది ఒక వెరైటీ, చాలా బాగుంటుంది. అక్కడక్కడ పులుపు తగులుతూ చాలా బాగుంటుందండి. వేడి ఇడ్లీలోకి ఇలా కారపొడితో నెయ్యి వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు కూడా తింటారు. ఇది ఎక్కువగా కారం ఉండదండి, చాలా బాగుంటుంది. ఏ క్వాంటిటీలో చెయ్యండి మీరు, పర్ఫెక్ట్గా ఉంది. నాకైతే కుదిరిందండి, అందుకే మీకు ఈ కొలతలు చెప్పాలనుకున్నాను. ఇవి పక్కా కొలతలండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.